అందరికీ నమస్తే. ఈరోజు నేను కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు కాల్చేటప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాలు ఏంటి, వాటిని ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తాను. కొన్ని ప్లేస్లలో కొన్ని రకాల నైవేద్యాలు పెడుతుంటారండి. ముఖ్యంగా చలిమిడి పెడుతుంటారు. చలిమిడి తర్వాత వడపప్పు, పానకం ఇవి నైవేద్యాలుగా సమర్పిస్తారు చంద్రునికి సాయంత్రం పూట. చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు తెలియచేస్తాను. 1 కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. 1 కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న ముక్కలుగా కొబ్బరిని తరిగి పక్కకు పెట్టుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి, ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. నానబెట్టిన బియ్యాన్ని వడకట్టుకొని ఒక క్లాత్లో ఆరబోసుకోవాలండి. అంటే మిగిలిన వాటర్ కూడా పోయే విధంగా ఆరబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఒక గ్రైండర్లోకి తీసుకొని అందులో ఒక 4-5 ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని మెత్తటి పిండి వచ్చే వరకు జల్లించుకుంటూ మిగతాది మళ్ళీ గ్రైండ్ చేస్తూ ఇలా మొత్తం పిండి చాలా మెత్తగా వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే పిండి ఎంత మెత్తగా ఉంటే చలిమిడి అంత టేస్ట్గా ఉంటుందండి. బరకగా కాకుండా మెత్తగా పిండి అయ్యే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అది తీసి పక్కకు పెట్టుకొని అదే జార్లో మనం కొబ్బరి ముక్కలను కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే బెల్లం తురుము కూడా వేసి మెత్తగా చేసుకోవాలి. అప్పుడు మనకు వేరే నీళ్ళు అవసరం ఉండదండి. ఈ పేస్ట్ను తీసుకెళ్ళి ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ బియ్యపు పిండిలో మనం కలిపేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మెత్తటి ముద్దలా తయారు చేసుకోవాలి. దానిపై జీడిపప్పు అద్దుకుంటే చాలా రుచికరమైన పచ్చి చలిమిడి రెడీ అవుతుందండి. దీన్ని నైవేద్యంగా ఒకటిగా పెడతారు. దాంతోపాటు పెసరపప్పును నానబెట్టి ఒక పూట ఒక 2 గంటల పాటు నానబెట్టి వడగడితే వడపప్పుగా ప్రసాదంగా వాడుకుంటారు. ఇదే కాకుండా బెల్లం నీళ్లను పానకంగా చేసి ఈ 3 నైవేద్యాలను కార్తీక పౌర్ణమి రోజు చాలామంది నైవేద్యాలుగా పెడుతుంటారు. ఇంకా కొంతమంది పరమాన్నాలు ఇవి కూడా చేస్తారండి. ముఖ్యంగా ఎక్కువ మంది మాత్రం ఈ చలిమిడిని వడపప్పు పానకాలను నైవేద్యంగా పెడతారు. చాలా ఈజీగా తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.